ఆహ్లాదభరిత వాతావరణం, చుట్టూ పచ్చని అందాలు, రంగురంగుల పూలు ఇవన్నీ చూస్తుంటేనే ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. దీనికి అదనంగా పక్షులు, జంతువులను ప్రత్యక్షంగా వీక్షిస్తే అబ్బా, ఊహించుకుంటేనే మనసు గాల్లో తేలిపోతుంది. అలా సఫారీలో షికారు చేస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతో ఆ జ్ఞాపకాలను మొదలో పదిలపరుచుకుంటే ఇంతకన్నా స్వర్గం ఏముంటుంది కదూ. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు ఇలాంటి మధురానుభూతులను పంచేందుకు ఎన్టీఆర్ జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆదాయాన్ని పెంచడానికి మూలపాడు నగరవనంలో జంగిల్ సఫారీని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ విశేషాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి మూలపాడు పార్కులో ఉన్నాము. ఇది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది. 2018లో ఈ పార్కు ప్రారంభమైంది. అయితే గత 5 సంవత్సరాల్లో పార్కు నిర్వహణ లోపంతో పర్యాటకులు పూర్తిగా తగ్గిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇక్కడ జంగిల్ సఫారీని ప్రారంభించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే ఇక్కడ జంగిల్ సఫారీ ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. మూలపాడు పార్కులోకి గేటు వద్ద ప్రవేశించిన వెంటనే జంగిల్ సఫారీ కారులో ఎక్కిన తర్వాత 100 మీటర్ల దూరంలో ఒక వ్యూ పాయింట్కి వెళ్ళేటువంటి దారి ఉంటుంది. ఆ దారి నుంచి ఇది కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ పేరుని బోడబండగా నామకరణం చేశారు. ఈ బోడబండకి అనేక మంది పర్యాటకులు రావడానికి ప్రకృతి ఒడిలో ఈ మార్గం ద్వారా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ను చూసేందుకు కూడా వీలుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువును కూడా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పటికే వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఇవి చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆదివారం పూట, పండగల పూట ఎక్కువ మంది వస్తున్నారు మనుషులు. ఇటు జూ పార్క్ కూడా అప్రూవల్ అయినట్టని చాలా మంది అనుకుంటుంటే విన్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్నారు. కావున మాకు ఇది చాలా గొప్ప విషయం. మా ఊరికి టూరిజం పరంగా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. పార్కులోకి వచ్చిన తర్వాత మరో ఎంట్రన్స్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ పాయింట్ రెండో ఎంట్రన్స్ పాయింట్ మనం వెనక చూస్తున్నదే. అయితే ఈ సెకండ్ ఎంట్రన్స్ పాయింట్ దాటిన తర్వాతనే మరికొద్ది దూరంలో జిప్ లైన్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులు సన్నాహాలు చేశారు. దాదాపు 100 నుండి 150 మీటర్ల దూరం వరకు ఈ జిప్ లైన్ ఉండబోతుందని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మరికొన్ని రోజుల్లోనే, దాదాపు ఒక నెల 2 నెలల్లోనే ఈ జిప్ లైన్ ఏర్పాటు కూడా సాగబోతుంది. అయితే ఈ జిప్ లైన్కి సమీపంలోనే పిల్లలు ఆడుకునే దాంతోపాటు పార్కు కూడా ఏర్పాటు చేశారు. మూలపాడు పార్కులో త్వరలో అందుబాటులోకి రాబోతున్నటువంటి 2 క్యాంపర్ వెహికల్స్ మన వెనక ఉన్నాయి. ఇవే త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరో 15 రోజుల నుండి 20 రోజుల లోపల వీటిని పర్యాటకులకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఏదైతే 200 నుండి 300 రూపాయల ప్రైస్ని ఫిక్స్ చేశారు. విజయవాడకి 25 కిలోమీటర్ల దూరంలో అత్యంత సుందరమైన ప్రకృతి వనం ఉన్నది. దానిని ఇదివరకు సీతాకోక చిలుకల వనంగా పిలిచేవారు. ప్రస్తుతం దానిని మూలపాడు నగర వనంగా మార్పులు చేర్పులు చేస్తూ ఇంకా మరింత అభివృద్ధి చేస్తున్నారు. నగర వనం ఏంటంటే మనకి అందులో మొత్తం 50 హెక్టార్లుగా నిర్ణయించి దానిలో వివిధ రకాల వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 74 రకాల నుంచి 150 రకాల వరకు సీతాకోక చిలుకలు వస్తూ ఉండేవి. అది సీజన్ ఏంటంటే జూన్ వర్షాలు పడిన తర్వాత మనకి స్టార్ట్ అవుతాయి. దానిలో భాగంగా ఏంటంటే వచ్చిన సందర్శకులకు వివిధ రకాల చెట్ల పట్ల అవగాహన కల్పించడానికి వివిధ రకాల చెట్లను, అదేవిధంగా వనాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. నక్షత్ర వనం, రాశి వనం, అలాంటి వనాలను అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నాం. పర్యాటకులకు వాకింగ్ కోసం వాకింగ్ ట్రాక్, అదేవిధంగా సైక్లింగ్ చేసే వాళ్ళకి సైక్లింగ్ ట్రాక్, అడ్వెంచర్స్ చేసే వాళ్ళ కోసం ట్రెక్కింగ్ పాతులు, 3 రకాల ట్రెక్కింగ్ పాతులు, అందులో ఒక ట్రెక్కింగ్ పాతులో వ్యూ పాయింట్, ఇవన్నీ కూడా ఉన్న వాటిని మేము మరింత అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ మరింత ఆహ్లాదకరంగా తయారు చేస్తున్నాం.
ఎన్టీఆర్ డిస్టిక్లో మొట్టమొదటి జిప్ లైన్ మూలపాడు నగర వనరులకి జిల్లా అటవీ శాఖ అధికారి వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొక నెల రోజుల లోపల ఈ క్యాంపర్స్ వెహికల్స్, అదేవిధంగా జిప్ లైన్స్, మరింత అడ్వెంచర్స్ చేసేటటువంటి పెద్దవాళ్ళ కోసం అడ్వెంచర్స్ ఇవి కూడా అన్ని రూపుదిద్దుతున్నారు. జీవ వైవిధ్యంతో కూడినటువంటి అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పర్యాటకులకు అందించడానికి ఫారెస్ట్ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే మూలపాడు పార్కులో పైలట్ ప్రాజెక్టు కింద 2 జీపుల్ని సఫారీ రైడ్ కోసం ఉపయోగించబోతున్నారు. వివిధ ప్రాజెక్టులను తీసుకొని వాటిని డెవలప్ చేస్తూ పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తూ ఆదాయ ఆర్జనతో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పర్యాటకులకు అందించాలని ఆలోచిస్తుంది. కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, మూలపాడు పార్క్ నుంచి.